నీట్ పరీక్షల చుట్టూ వివాదాలు ఆందోళనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులను కలవరపెడుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు మరో విషాదానికి కారణమైంది. మహారాష్ట్రలో ఒక నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకోలేకపోయానని ఆవేదనతో ఆమె తన ప్రాణాలు తీసుకుంది. అహల్యానగర్ జిల్లా కర్నత్ తాలూకా పరిధిలోని జలాల్పూర్ గ్రామంలో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీట్ పరీక్షల ఒత్తిడి, ఫలితాల నిరాశతో అంకితా సంగ్లే అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆషాఢ ఏకాదశి సందర్భంగా తల్లిదండ్రులు అన్నయ్య పండర్పూర్కు వెళ్లడంతో అంకిత ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం 5:30 గంటలకు బంధువులు ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అంకిత రాసినట్టు భావిస్తున్న సూసైడ్ నోట్ ఒకటి పోలీసులకు లభించింది. నీట్ రీ ఎగ్జామ్లో తాను ఆశించిన మార్కులు సాధించలేకపోయానని, డాక్టర్ కావాలన్న తన కల నెరవేరదని తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ఆ లేఖలో అంకిత పేర్కొంది. తల్లిదండ్రులు తన కోసం ఎంతో కష్టపడ్డారని, వారి కలను నెరవేర్చుకోలేకపోతున్నందుకు క్షమించమని వేడుకుంది. అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకోమని తన అన్నయ్యను కోరింది. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కూడా ఆ లేఖలో రాసింది. అంకిత రీ ఎగ్జామ్లో 166 మార్కులు సాధించగా కట్ ఆఫ్ మార్కులు 177గా ఉన్నాయి. కేవలం 11 మార్కుల తేడాతో ఆమె కట్ ఆఫ్ను కోల్పోయింది. తాను ఒక సగటు విద్యార్థిని మాత్రమేనని, కుటుంబ సభ్యుల అంచనాలకు తగ్గట్టుగా జీవించలేకపోయానని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తన మరణానికి ఎవరిని నిందించవద్దని కుటుంబ సభ్యులను కోరింది. ఈ విషాద ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆశ కోల్పోవద్దని, వైఫల్యాలకు కుంగిపోకుండా కుటుంబం గురించి ఆలోచించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ప్రతిపక్ష నేత రోహిత్ పవార్ సూచించారు. అంకిత ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేశారు. మొత్తానికి నీట్ పరీక్షల గందరగోళం మధ్య అంకిత ఆత్మహత్య దేశవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విద్యార్థులకు సరైన కౌన్సిలింగ్ అందించాలని సూచిస్తున్నారు.